ఆయనతో ఎప్పుడైతే మీరు సహవాసం చేయడం ప్రారంభిస్తారో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీ అందుంటే మీరు వర్ధిల్లుతూ ఉంటారు ఆత్మీయంగా. అది సమాధానకరమైనది, అల్లరితో కూడినది కాదు. పరిశుద్ధాత్మ సహవాసము సమాధానకరమైనది, స్వచ్ఛమైనది, నెమ్మదినిచ్చేది, ఆదరణిచ్చేది, ఆత్మీయంగా బలపరిచేది, అల్లరి చేసేది కాదు, గొడవలు రేపేది కాదు, మోసగించేది కాదు, అనుమానంతో కూడుకున్నది కాదు, మాయ చేసేది కాదు, వక్రీకరించేది కాదు, తప్పు మార్గాలలోనికి నడిపించేది కాదు. పరిశుద్ధాత్మ సహవాసం స్వచ్ఛమైనది, పవిత్రమైనది, యథార్థమైనది, నిష్కళంకమైనది, నిష్కల్మషమైనది, అపూర్వమైనది, వెల కట్టలేనిది, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేది, చక్కనైన శ్రేష్టమైన సర్వోత్తమమైన మార్గాలలో మనల్ని నడిపించేది. అది పరిశుద్ధాత్మ సహవాసం. ఈ సహవాసం మనకు ఉండాలి అంటే మనలో ఆత్మ ఉండాలి. మనల్ని నడిపించే కాపరిలో కూడా ఎవరుండాలి? ఆత్మే ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగిన వారై మీరందరూ కొనసాగాలి. అప్పుడే కాపరి, విశ్వాసి, సంఘము చక్కగా ఒక ఆత్మీయ అభివృద్ధితో, నిస్వార్థపూరితమైన భక్తి భావాలతో, స్వచ్ఛమైన సమాధానకరమైన భక్తి భావాలతో ఈ సమాజంలో ఒక జ్యోతుల వలె ప్రకాశిస్తూ, ఉన్నతంగా జీవిస్తూ, ఉన్నతంగా ముందుకు వెళుతూ ఉంటారు. అది స్వచ్ఛమైన పరిశుద్ధాత్మని యొక్క లక్షణాలు. ఆత్మే సంఘానికి నాయకత్వం వహించి నడిపించేవాడు. ఆయనే లేకపోతే అసలు ఏమీ లేదు. ఆయన ద్వారానే జరుగుతుంది పరిచర్య. ఆయన ద్వారానే జరుగుతుంది పరిచర్య. అప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని? ఆత్మ లేని వారునయ్యుండి అన్నాడు. అంతే. అంటే వాళ్ళు ప్రకృతి సంబంధులు, వాళ్ళు ఆత్మ క్రింద లేరు, ఆత్మ కలిగి లేరు, ఆత్మ అండర్టేకింగ్లో లేరు. వారు పరిశుద్ధాత్మను కలిగిన వారు కారు అన్నాడు. ఆత్మ లేని వారు నయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు. భేదం, ఒకరికొకరికి భేదం. అదే ఆత్మ గురించి ఒకరు ఒకలా, మరొకరు మరోలా. అదే ఆత్మ గురించి ఒకరు ఒకలా, ఒకరు ఇంకొకలా. భేదాలు 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 భేదాలు, ఎన్ని భేదాలు. ఒకరు ఆత్మ ఎక్కడ దిగిపోయిందంటే ఒకరు ఆత్మ ఇంకోలా దిగిపోయిందని చెప్తూ, ఒకరు ఆత్మేమో స్టేజ్లో ఉందంటున్నారు, ఒకరు ఆత్మేమో కర్చీఫ్లో ఉందంటారు, ఒకరు ఆత్మేమో కొబ్బరి నూనెలో ఉందంటారు, ఒకరు ఆత్మేమో శుక్రవారం వస్తుంది అంటారు, ఒకరు ఆత్మేమో ఆదివారం వస్తుంది అంటారు, ఒకరేమో బుధవారం వస్తుంది అంటారు, ఒకరేమో అగ్ని కింద పడిపోయింది, అగ్ని 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 అంటారు, ఏదో ఫైర్ ఇంజన్ రప్పించేయడానికి. ఆడేం కాలడు. నిజంగా అగ్ని గురిసేస్తే నెత్తి మీద వెంట్రుకలు కాలిపోవాలి కదా. ముందు కాలిపోయి వెంట్రుకలు బోడిగుండ్లు అయిపోవాలి. అగ్ని వేరండి, అది కాల్చేది కాదంటారు. మళ్ళీ ఏ అగ్నిది? కంటికి కనబడిందా? కంటికి కనబడుతుందా? అగ్ని 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 అని 100 సార్లు అరిచినంత మాత్రాన అది అగ్ని అయిపోద్దా? ఇది దిగిపోయింది 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 అన్నంత మాత్రాన నిజంగా దిగిపోద్దా? అన్ని పచ్చి అబద్ధాలు. బైబిలులోని జ్ఞానం అర్థం కాక, అక్షర సంబంధంగా ఏవో 4 మాటలు అపార్థం చేసుకుని ఆత్మ లేని వారై ఈరోజు ఉన్న క్రైస్తవ సమాజాన్ని వక్ర మార్గం వైపుకు నడిపించారు. ప్రియులారా, చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో. ఆత్మ లేని వారునయుండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఇదంతా సమాధానకరమైనది సుమా, అల్లరితో కూడింది కాదు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అన్నాడు. చూసారా? కాచుకొని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి సంబంధులు, వారిలో ఆత్మ లేడు, ఆత్మ కలిగిన వారు కారు, వారు చేసే పరిచర్య ఆత్మ సంబంధమైనది కాదు. పౌలు చెబుతున్న మాటలు ఆలోచిస్తుంటే ఆత్మ పరిచర్య చాలా గొప్పదిగా కనబడుతుంది. ప్రియులారా, కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ నిన్న మీరు చదివిన మాటల్లో ఎంత ఉన్నతమైన మాటలు రాశారో మరొకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏం రాయబడింది అక్కడ? ఆయనే మమ్మును
క్రొత్త నిబంధనకు మమ్మునంటే మనం కూడా క్రొత్త నిబంధనే కదా. మనం కూడా ఏ నిబంధనకు లోబడ్డాం? క్రొత్త నిబంధనే కదా. పాత నిబంధనకు లోబడింది ఎవరు చెప్పండి? పాత నిబంధన క్రింద ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీలు. క్రొత్త నిబంధన క్రింద ఉన్నది ఎవరు? ఎవరు క్రైస్తవులుగా మారితే వారు, ఎవరు విశ్వసిస్తే వారు. అది ప్రపంచంలో ఏ జాతి వారైనా, ఏ వర్గపు వారైనా, ఏ ప్రాంతపు వారైనా కావచ్చు. ఒక జాతి వారు ఇశ్రాయేలీలు వంటి వారు మాత్రం కాదు. ఎవరైనా కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆరిన నేల మీద ఏ దేశపు వారైనా కావచ్చు, ఏ భాష వారైనా కావచ్చు, వారు క్రైస్తవులు కావచ్చు. వారందరూ క్రొత్త నిబంధన క్రింద వస్తారు. అందుకే ఏమంటున్నాడు? ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని, అక్షరమునకు కాదు గాని, అక్షరమునకు కాదు, ఆత్మకే పరిచారకుల మగుటకై మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అన్నాడు. అంటే అక్షరం గొప్పదా, ఆత్మ గొప్పదా అంటే అక్షరం వెనకున్న ఆత్మే గొప్పది. అక్షరాలకు కాదు మేము పరిచర్య చేసేది. అక్షరాలకు పరిచర్య చేసేవారము కావు మేము. దేనికి పరిచారకులమయ్యాము? ఆత్మకే పరిచారకులమయ్యాం. అంటే ఆత్మ ద్వారా చేస్తున్నటువంటి పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, పరిశుద్ధాత్మను కలవారై చేస్తున్నటువంటి పరిచర్య, ఆత్మానుసారమైన పరిచర్య. ఈ సంఘం అక్కడ ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు. అక్కడ ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు. అక్కడ జరుగుతున్న పరిచర్య ఆత్మ సంబంధమైనదా, అక్షర సంబంధమైనదా? అక్షర సంబంధమైన పరిచర్యకు, ఆత్మ సంబంధమైన పరిచర్యకు చాలా తేడా ఉంది. అక్షర సంబంధమైన పరిచర్య ఏదో డ్రిల్ చేసినట్టు ఉంటుంది. అవునండి, మా సంఘ సిద్ధాంతాలండివి, మా సంఘ పద్ధతులండివి, మా సంఘ ఆచారాలండివి, మా సంఘ కట్టుబాట్లండివి. ఇలాగే ఉంటుందండి మా దగ్గర, ఇలాగే చెయ్యాలండి, ఇందులో ఏది అతిక్రమించడానికి లేదండి, ఇది ఒక క్రమం అండి, మేము ఏర్పరచుకొనిన క్రమం ఇది. ఆత్మ సంబంధమైన పరిచర్య అలాంటిది కాదు, అలాంటిది కాదు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఒక అర్ధ గంట జరిగేది కాదు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఒక గంట జరిగేది కాదు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఆదివారం 2 గంటల్లో జరిగిపోయేది కాదు. గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధమైన పరిచర్య నువ్వు బ్రతికున్నంత వరకు జరిగేది. నీ జీవితంలో ప్రతి క్షణం జరిగేది. నీ జీవితంలో అనుక్షణం నిన్ను వెంటాడేది. నిన్ను విడిచిపోతే కదా పరిశుద్ధాత్ముడు. నీలో ఉన్నవాడు ఆదివారం మాత్రమేనా నీతో సహవాసం చేసేది? ఆదివారం 2 గంటలు మాత్రమేనా నీతో సహవాసం? నో. ఆయన విడువడు, ఎక్కడికి విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆయన నీతో కూడా ఉండును, ఆయన నీలో ఉండును, మీతో ఉండును, మీలో ఉండును. ఆయనను మీరు ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీతో కూడా నివసించును, మీతో కూడా నివసించును. ఏమర్థమైంది ఈ మాట?